తల్లిపాలు అనేవి పసికందుకి తల్లి అందించగలిగే మొదటి శ్రేష్టమైన బహుమతి అని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ జిల్లా అధ్యక్షులు మంద అశోక్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పలువురు మాతృమూర్తులను శాలువాలతో సత్కరించారు. తల్లిపాలు శిశువుకి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మాత్రమే కాకుండా తల్లి బిడ్డల మధ్య ప్రేమ బంధాన్ని కూడా మరింత బలపరుస్తుందన్నారు. మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలే ఇవ్వాలనే సందేశాన్ని ప్రతి తల్లి వరకు తీసుకెళ్లడం మన బాధ్యతని తెలిపారు. ఇవి వాడడానికి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి తల్లులందరూ కూడా దయచేసి మంచి ఆహారాన్ని, సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి, పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ తీసుకుంటూ పిల్లల్ని మీరు ఆరోగ్యం మోస్తూ పిల్లలకు 3 పూటల పాలిస్తూ ఆరోగ్యాన్ని కాపాడాలి. అదే కాకుండా మంచి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పండ్లు, సీజనల్ పండ్లు తీసుకొని ఆరోగ్యం ఉండడానికి ప్రయత్నం చేయాలి. పిల్లల్ని బాగా వృద్ధిలో రావాలంటే పిల్లలు నువ్వుల లడ్డులు కానీ, పల్లీల లడ్డులు కానీ, ఇంట్లో దొరికేటువంటి అన్ని కూరగాయలతో, పండ్లతో తయారు చేసి పిల్లలు బాగా బలవంతంగా ఆహారం తినిపించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంచాలి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సెంటర్లో బ్రెస్ట్ ఫీడింగ్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఇది వారం రోజుల ప్రణాళిక. 1 నుంచి 7వ తారీఖు వరకు బ్రెస్ట్ ఫీడింగ్ డే సెలబ్రేషన్స్ అనేది ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో జరుపుకోవాలి. ముఖ్యంగా దీంట్లో చెప్పాల్సింది, ప్రతిరోజు అంగన్వాడీ టీచర్ తల్లులకు చెప్తూనే ఉంటారు. కాకపోతే ఇంకా కూడా చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకు అనంటే 68% మాత్రమే పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 1 అవర్ లోపల తీసుకుంటున్నారు. కాకపోతే ఇది ఖచ్చితంగా 90% అన్నా రీచ్ కావాలి. ఆ ఉద్దేశంతో తల్లులందరికీ కూడా మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉన్నారో, 9 మంత్స్ ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు, ముఖ్యంగా మళ్ళీ కొత్త బాలింతలు ఎవరైతే ఉన్నారో 1 మంత్ కానివ్వండి, 1 to 6 months లోపల ఉన్న బాలింతలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. అది ఒక గిఫ్ట్ అన్నమాట, తల్లి ఒక బిడ్డకి ఇచ్చే గిఫ్ట్. సో అది ఖచ్చితంగా గంటలోపు సిజేరియన్ అయినా సరే, నార్మల్ డెలివరీ అయినా సరే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ తర్వాత కంటిన్యూస్గా 6 months వరకు కూడా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, కేవలం తల్లిపాలు. వేరేది ఎలాంటి